మెగా మహిళలందరి కోసం మెగాస్టార్ బర్త్డే త్వరలో వస్తుంది. అందుకోసం శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా మెగాస్టార్ గారి గురించి ప్రతిరోజు ఒక స్నిప్పెట్ చిన్న కథ చెప్తున్నాను. నేను మీ శివ మల్లాల. జస్ట్ 12 డేస్ టు గో మెగాస్టార్ బర్త్డే. అండ్ ఇవాళ ముఖ్యంగా చెప్పదగ్గ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రాఘవేంద్ర గారు ఆయన కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చింది హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా. వీళ్ళిద్దరు కాంబినేషన్లో దాదాపు 14 సినిమాలు వస్తే ఒక 2 సినిమాల్లో మాత్రం చిన్న గెస్ట్ రోల్స్లో నటించారు చిరంజీవి గారు. కానీ మిగతా 12 సినిమాల్లో దాదాపు 80% హిట్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గమనిస్తే కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సోలో హీరోగా చిరంజీవి గారు చేసింది 1985లో అడవి దొంగ అనే చిత్రం ద్వారా. అందులో మగవాడిగా నటించి ఒక పెద్ద ప్రయోగాన్ని చేశారు. అప్పటికే మాస్ హీరోగా చాలా పేరు సంపాదించిన చిరంజీవి గారు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక రికార్డు విషయం చెప్పాలి. అదేంటంటే ఒక సినిమా ఈయన 1987 నుంచి 1992 వరకు వరుస బ్లాక్ బస్టర్లు వచ్చిన టైంలో ఖచ్చితంగా అందులో 2 సంవత్సరాలు రాఘవేంద్ర గారి ఖాతాలో ఉంటాయి. అవి ముఖ్యంగా జగదేక వీడు అతిలోక సుందరి ఒకటైతే ఘరానా మొగుడు మరో సినిమా. వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా క్రేజీ కాంబినేషను. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇందులో వీళ్ళిద్దరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే రాఘవేంద్ర గారు డ్యాన్సుల్ని అద్భుతంగా తీస్తారన్న సంగతి అందరికీ తెలుసు. చిరంజీవి గారు అద్భుతమైన స్టెప్స్ వేసి మెగాస్టార్ అయిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన ఆ సినిమాలు అబ్బని తీని దెబ్బ అంటే ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. ఇలాగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చిరంజీవి గారు ఎప్పుడైనా మాట్లాడితే ఎప్పుడైనా రామ్ చరణ్ గారితో ఏదైనా రీమేక్ చేయించాలని ఉందా అంటే ఉంది. ఖచ్చితంగా జగదేక వీడు అతిలోక సుందర సినిమాని మాత్రం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారు అనేక సందర్భాలు అన్నారు. మరి హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి కూతురు ఉండనే ఉంది కదా జాన్వీ కపూర్ అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పడం మనందరికీ తెలుసు. ఇది మెగాస్టార్ అభిమానులందరి కోసం సరదాగా కాసేపు మీకు చెప్పింది.